ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర నూతన కేబినెట్లో చోటు దక్కించుకోవడంపై ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యువ నాయకుడిగా మూడోసారి ఎంపీగా విజయం సాధించిన ఆయన తెలుగు ప్రజల ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తారనే నమ్మకం తమకు ఉందని టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ తెలిపారు. ఆయన తండ్రి ఎర్రన్నాయుడు గతంలో చంద్రబాబు సహకారంతో కేంద్ర మంత్రిగా సేవలందించారని, ఇప్పుడు రామ్మోహన్ నాయుడుకి కేంద్ర కేబినెట్లో స్థానం దక్కడం సంతోషంగా ఉంది అంటున్న సత్యనారాయణతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. కేంద్ర కేబినెట్లో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు మంత్రివర్గంలో చేరబోతున్నారు. కాసేపటి ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసానికి చేరుకున్నారు. ప్రధానితోనే ప్రస్తుతం సమావేశం కొనసాగుతుంది. ఇక ఆయనకు మామగారైన బండారు సత్యనారాయణ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, ఎలా ఫీల్ అవుతున్నారు? రాష్ట్రంలో వైపు మీ పార్టీ విజయాన్ని సాధించుకుంది, ఇప్పుడు మీ అల్లుడు ఏకంగా కేంద్ర మంత్రి కాబోతున్నారు, ఎట్లా చూస్తారు? చాలా మేము ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే ఎర్రనాయుడు గారు ఆ వేళ ఢిల్లీలో ఉండి చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని జాతీయ స్థాయికి తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఆశీర్వాదంతో దేశంలోనే ఒక మంచి ప్రతిష్ఠకరమైన మంత్రిగా తయారైనారు. దురదృష్టం ఆయన లేని లోటు మళ్ళీ ఎలాగనుకున్న రోజుల్లో మళ్ళీ చంద్రబాబు గారి ఆశీస్సులతో లోకేష్ గారి సలహాలతో రామ్మోహన్ నాయుడు గారు మూడవసారి అత్యధిక మెజార్టీతో గెలవడం మనం మా ఆంధ్రులు గర్వించదగ్గ నాయకుడిగా, యువ నాయకుడిగా ఇవాళ ఢిల్లీలో రామ్మోహన్ నాయుడు గారు మళ్ళా ఎర్రనాయుడు గారు ఆ రోజుల్లో గ్రామీణాభివృద్ధిగా ఉండి ఎలా రాష్ట్రానికి ఉపయోగపడ్డారో ఇప్పుడు అదే రకంగా చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో అండగా ఉండి రామ్మోహన్ నాయుడు గారు మళ్ళీ అదే రకమైన కృషి చేసి నిధులు తెస్తాడని నమ్మకం ఉంది. మహాకూటమిలో ఉన్నాం, కానీ మోడీ గారు మహాకూటమిలో లేకపోయినా మేము ఎన్డీఏతో దూరంగా ఉన్నా ఎప్పుడు మోడీ ఆశీస్సులు ఉండేవి. భోజనాన్ని పెట్టడం కానీ, పాపం తీసుకెళ్ళడం కానీ ఎంతో కుటుంబీకుడిగా మోడీ గారు ఆయన్ని ఆశీర్వదించారు. యువ నాయకుడిగా ఉన్న రామ్మోహన్ నాయుడు గారు 3వ టర్మ్ ఎంపీగా భారతదేశంలోనే గతంలో ఎవరైతే చాలామంది జాతీయ స్థాయిలో పేరు పొందారో అదే స్థాయిని తెలుగుదేశం పార్టీ ఎంపీగా, తెలుగుదేశం పార్టీ మంత్రిగా తెలుగుదేశం పార్టీని తర్వాత మా ఆంధ్రుల్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాడని నమ్మకం, విశ్వాసం నాకు పూర్తిగా ఉంది. రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారు వేళ పైకి వచ్చారు తప్ప స్వార్థంతో మేము ఆ రోజు రాలేదు. సరే, ఆ దురదృష్టం వల్ల దుర్మార్గ పాలన చూసాం. 5 ఏళ్ళు ఆ దుర్మార్గుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దాని మీదే భూస్థాపితం చేశారు ప్రజలు. ఆంధ్రులు జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేశారు. మళ్ళీ ఆ పార్టీ ఉంటుందని అయితే నేనైతే అనుకోవట్లేదు. మనుగడ లేని పార్టీగా మారింది. మళ్ళీ అదృష్టం మళ్ళీ ఈరోజు ఎన్డీఏలో కీలక పాత్ర పోషించే అవకాశం మా చంద్రబాబు నాయుడు గారు రావడం. ఎన్నో మంది అడిగేవారు చంద్రబాబు నాయుడు గారిని, నాతో మాట్లాడేవారు చాలామంది కేంద్ర మంత్రులు, మీరు మీ చంద్రబాబు నాయుడు గారిని భయాన్ని రమ్మనండి, ఢిల్లీలో మాతో కలవమనని ఆ రోజు అడుగుతూ ఉండేవారు. మళ్ళా పూర్వవైపు వచ్చింది. లక్కీగా పవన్ కళ్యాణ్ కూడా మాతో కలిసి ఉన్నారు. ఈ ముగ్గురు కలయిక వలన చూడండి ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి అగ్రస్థానం ఎలా తీసుకెళ్లారో. మరొక ఎన్డీఏ ఉండి చైర్మన్ అవ్వచ్చు, లేకపోతే కో చైర్మన్ అవ్వచ్చు, ప్రముఖ పాత్ర వహిస్తారు. ఎందుకంటే ప్రధానమైన 2వ పార్టీ తెలుగుదేశం అయింది. వేళ బీజేపీతో పాటు రెండో అతి మద్దతు ఇస్తున్న పార్టీ తెలుగుదేశం. అతి మద్దతు ఇస్తున్న జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు. అంచేత మహాకూటమి వలన మళ్ళా ఆంధ్రప్రదేశ్ మళ్ళా అగ్రగామిగా ఉంటుందని నేనైతే ఆశిస్తున్నాను. మోడీ గారు కూడా సంపూర్ణ మద్దతు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ గతంలో వేణుగోపాల్ గారు ఉన్నప్పుడు ఆ రోజుల్లో మేము 1000 మెగావాట్స్ని స్టేట్కి డెడికేట్ చేసుకున్నాం. ఎర్రనాయుడు గారు కొన్ని లక్షల కోట్ల రైస్ని తీసుకొచ్చి పేద ప్రజలకి పంచడం జరిగింది. బోడి బుల్రామయ్య గారు ఏదైతే వేజ్ అండ్ మీన్స్ గ్రాంట్ ఉందో అవి తెచ్చి ఆయన చేసేవారు. అంచేది మళ్ళా రేపు ఈ క్యాబినెట్లో ఉన్న పెంసాని గారు కూడా చాలా అనుభవజ్ఞుడు, చాలా మంచి వ్యక్తి. అమెరికాలో మెడికల్ దీంట్లో ఎంతో ప్రాముఖ్యత ఉన్న వ్యక్తి. ఆయన ఇప్పుడు అనుభవం డాక్టర్ కనుక డెఫినెట్గా మెడికల్ హెల్త్లో మా విమ్స్ ఉన్న కదా, ఆ మంగళగిరి విమ్సే కాదు ఇంకా చాలా ఇన్స్టిట్యూట్స్ వస్తాయి, వచ్చి వైద్య ఆరోగ్యంలో కూడా అగ్రగామిగా ఉంటామని ఆశిస్తున్నాను. ఇది ఓవరాల్గా అటు ఎర్రన్నాయుడు గారు గతంలో కేంద్ర మంత్రిగా చేశారు. ఇప్పుడు అదే ప్లేస్లో ఆయన తనయుడు రామ్మోహన్ నాయుడు కూడా కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. మోడీ కేబినెట్లో అత్యంత కీలక మంత్రిగా ఉండబోతున్నారు. దీని పట్ల బండారు సత్యనారాయణ గారు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఉత్తరాంధ్రకే కాదు, యావత్ తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున కూడా లాభం చేకూరుతుందని కూడా వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాన్ సింగ్తో సతీష్, న్యూఢిల్లీ.